హలో డార్లింగ్ ఏమైపోయి వారం రోజు ఫోన్ ట్రై చేస్తుంటే మా ఇంట్లో మన ప్రేమ విషయం తెలిసిపోయింది. అవునా? నన్ను హౌస్ అరెస్ట్ చేశారు తెలుసా? హౌస్ అరెస్ట్ చేశారా? ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? నేను మన ఇంట్లో మన ప్రేమ విషయం చెప్పా, నన్ను బాత్రూమ్ అరెస్ట్ చేశారు. మరి ఫుడ్ ఎలా? ఆ ఫుడ్ కూడా లోపలికి పంపించారు. తినడం అక్కడే, పడుకోవడం అక్కడే. నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే. నువ్వు కనుక లైఫ్ లోంచి వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు ఇంకో దాన్ని గోకి దాన్ని పటాయించి దాన్ని అలవాటే కాదు. పెళ్లి పెట్టుకున్న అమ్మాయి కావాలి ఇప్పుడు నీకు. పెళ్లి పెట్టుకున్న అమ్మాయి అంటారు, అది కాదురా చెప్పేది కదా పూర్తిగా. ఏమైంది అంకుల్? ఫోన్లో అమ్మాయి నాకు అర్థం. మీరు కంగారు పడద్దు, మీరు లోపలికి రెస్ట్ తీసుకోండి. ఏంట్రా అంకుల్ బాధపడతావు? చూడు బెంగతో పొట్టి అయిపోయారు అంకుల్. నాకు హెల్ప్ చేస్తావా? మందు అమ్మాయి కాకుండా ఏదని చేస్తాను చెప్పు. అదే కావాలి. సరే ఇప్పుడు అమ్మాయి కావాలి అంతే కదా? నాకు అమ్మాయి కావాలి. అమ్మాయి కావాలా? పెళ్లి కూతురు అమ్మాయి వేరే అమ్మాయి కావాలా? పెళ్లి చేసుకుని ఎప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి కావాలి. నాకు ఒక అమ్మాయి కావాలంటే ఇప్పుడు అరే సుధీర్ ఒక్కడే అమ్మాయి. తెలుసా, అందరికీ తెలుసా ఆ విషయం. పెళ్లి చేసుకొని అంటుంది, నువ్వు ఫ్రెండ్ అంటున్నావు కదా, ఒప్పియొచ్చుగా. ఇప్పుడు అంటే కష్టం అంకుల్. ఎప్పుడో చెప్తే ముందు చెప్తే అది చేసుకుంది నేను. దాని పెళ్లి వేరేతో అవుతుంది, దానికి ఒప్పించు. ఈ పెళ్లి నాకు అసలు ఇష్టం లేదు. ఎలాగైనా సరే నువ్వే. ఇప్పుడు చెప్తే అలాగా ప్రేమ ఇంటి రోజు దాచుకుని ముందు చెప్తే అదో మీ నాన్నతో చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుందాం. నేను అంటే ప్రేమ ఇప్పుడు చెప్తే అలాగే. ఇప్పుడు పెళ్లి కూతురు అమ్మాయి అంకుల్. అమ్మాయి అమ్మాయి చాలా బాగుందిరా, చేసేసుకో. అరే సుధీర్ లైఫ్ లో ఒకటే అమ్మాయి. ఒకే జోక్ ఎన్నిసార్లు చెప్తావు? ఒక్కసారి అమ్మాయిని చూడరా పోనీ. అరే నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా. పోనీ అమ్మాయిని చూస్తావా? ఇది చూస్తా మళ్ళీ. అబ్బాయిని చూడదు ఒకసారి. నేను చూడనని చెప్పానా? ఈ అబ్బాయిని చూడవే, పెళ్లి కొడుకు బాగున్నాడు కదా. నాకు నచ్చలేదు. పెళ్లి చేసుకోవాలని దానికి దాని ఫ్రెండ్ గా నేను చెప్తున్నాను, ఒప్పుకోవచ్చు కదా అంకుల్. పక్కెళ్ళి ఆడుకో. సరే పక్కెళ్ళి ఆడుకోమంటున్నారు కదా. చేస్తున్నారు ఏం లేదండి. చూడు పెళ్లికి ముందు ఒక అబ్బాయి ఎంత క్లోజ్ గా మాట్లాడుతుందో. సుధీర్ క్యారెక్టర్ ఉన్నాడు నిప్పు, అలాంటి అమ్మాయి చేస్తావా? డైలాగే సూట్ అవ్వలేదు నీకు అసలు. అబ్బాయి అమ్మాయిల తర్వాత మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు? నీవే అమ్మాయితో నన్ను క్లోజ్ ఉండట్లేవా? ఇప్పుడు నానా లోపలికి వెళ్ళాను. అరే రామ్ ప్రసాద్, ఏమైందిరా? మీ నాన్న అమ్మేశాడా? ఏమన్నాడు మీ నాన్న? నా గురించి చెప్తాడు. ఏ నువ్వు ఎవరితో క్లోజ్ లేవు ఇంత ముందు అని చెప్పని. నేనేం చెప్పొచ్చు కదా. నమ్మడు కదా. హలో ఏమైంది? పెళ్లి కొడుక్కి ఆల్రెడీ అఫైర్స్ ఉన్నాయా? ఏ పెళ్లి కొడుక్కి? వాడికి అంకుల్. ఇవన్నీ కామన్ రా, కామన్ ఇవన్నీ. ఇల్లు పక్కెళ్ళి ఆడుకోపో. ఈ టైంలో ఎవడైనా ఆపేవాడు ఉంటే కరెక్ట్ పెళ్లి భలే ఉండేది. ఈ పెళ్లి ఆపండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. దేనికి కారణం ఏంటి? క్యాటరింగ్ అని పేమెంట్ సగమే ఇచ్చాడు, ఫుల్ పేమెంట్ ఇచ్చాడు. ఎంత? 5,000. ఇగో ఆడు సిగ్గులేదు 5,000 సిగ్గులేదు మీకు? పక్కెళ్ళి ఆడుకో. యాక్చువల్గా ఎక్కడుంటారు మీరు? నేను యాక్చువల్గా మనకుండా ఉంటానండి. చాలా దూరం ఏంటి, చాలా దగ్గర మాకు. ఓకే ఏంట్రా అమ్మాయి నడుస్తుంది కానీ పడట్లేదు. కోకోనట్ ఆయిల్ ఎక్స్పైర్ అయిపోయిందిరా, జారట్లేదు ఎవరు. పెళ్లి కూతురు మోషన్ జరపడిస్తాను, పసక్ అయిపోద్ది, పెళ్లి అయిపోద్ది. మంచి ఐడియా, సూపర్. యాజ్ ఇట్ ఈస్ ఆ పక్కన ఏం జరిగిందో అదే మనం చేయబోతున్నాం. సూపర్. ఏంటి ఇది? గ్రీన్ టీ. ఇది పచ్చటి. నా పేరు దేవానంద్ అండి. నా పేర్లో ఉన్న ఆనందం నా లైఫ్ లో లేదండి. దానికి కారణం నా కొడుకు పేరు సుధీర్ అండి. అందరిలాగే పుట్టగానే ఆడు కూడా అన్నప్రసన్నం చేశానండి. డబ్బు, బంగారం, ఫుడ్, చదువు అన్ని పెట్టాను. కానీ ఎదవా వెళ్ళి పక్కన ఉన్న అమ్మాయిని ముట్టుకున్నాడండి. సుధీర్ లేగు. చూసారు కదండి ఎంతసేపు చాటింగ్ ఉన్నాడు. ఏం చేస్తున్నారా? నానా గుడ్ మార్నింగ్ నానా. అయ్యి బాబు ఏం చేస్తున్నారా? పడుకున్నా నానా. దానికి ముందు ఏం చేస్తున్నారా? దానికి ముందు ఫింగర్ ఎక్సర్సైజ్ చేస్తున్నా. అయ్యగారు పని అయిపోయింది, ఈ రూమ్ కూడా తుడిచేనా? వద్దమ్మా నీ పని అయిపోతుంది, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. హలో
హలో సార్ సుధీర్ గారా? నేనే మాట్లాడతాను చెప్పండి. నేను పూరి జగన్ గారి ఆఫీస్ ఫోన్ చేస్తానండి. చెప్పండి చెప్పండి. నమస్తే. ఇప్పుడు రష్మి గారు మనకి 4 days డేట్స్ కావాలండి. అప్డేట్లు నాకు ఫోన్ చేశారండి. మొత్తం రష్మి గారు మొత్తం మీరే చూసుకుంటారండి ఈ మధ్యన. ఎవరు చెప్పారు సార్ మీకు రష్మి గారు నేను చూసుకున్నాను చెప్పని? ఎవరు కాదు ఇంటర్నెట్ లిస్ట్ వచ్చి రాసిపారు చెప్తున్నాడు. రష్మి చూసి ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరు పబ్బులు తిరుగుతారు, అక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరుగుతారండి. ప్రొఫెషనల్ కొలీగ్స్ ఇద్దరు 4 పని తెలిసింది మాత్రాన యశ్వంత్ రాసేస్తారా? హలో అమ్మ ఈడు కూడా పూర్తిగా లేదా? ఇలా ఎవడు వెనక సగం సగం ఏది పడితే రాసి పెడుతున్నారు. మన లైఫ్ ఏంటో అర్థం కావట్లేదు. హలో 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 సుడిగారు సుధీర్ గారా అండి? నేనే మాట్లాడుతున్నా. ఎవరు? చాలా బాగుంటుందండి మీది. నాదే ఏంటిది? హెయిర్ స్టైల్ అండి. ఓ హెయిర్ స్టైల్ అది ఇంకా పెర్ఫార్మెన్స్ అనుకున్నా. మీకు రాంది అది ఒకటే కదండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బంజారా ఉంది కండి. తెలుసు తెలుసు. అక్కడ పెట్రోల్ బంక్ పక్కన సత్యసాయి నీలం ఉంది కదా. సత్యసాయి 102 అందులో. అది కాదండి, దాని పక్కనే పక్క గల్లీలో ఇంకోటి ఉంది కండి, శ్రీసాయి నందనం. శ్రీసాయి నందనం 302. అది కాదండి, ఆ కార్నర్ కి వెళ్ళిపోతే డెడ్ ఎండ్ లో వస్తుంది కదా బిల్డింగ్. పైన పెంట్ హౌస్ శ్రావణియా? అది కాదండి. నేను మళ్ళీ మాట్లాడు. హైదరాబాద్ లో నీకు అన్ని ప్లేసులు తెలుసా నీకు? నీకు ఏ ప్లేస్ తెలియదురా, ఏ గల్లీ తెలియదురా నీకు? నువ్వు కొడుకువా గూగుల్ మ్యాప్ రా? ఏ అమ్మాయి అడ్రస్ అని చెప్పేస్తున్నావు? 102 గీతాంజలి అంటున్నావు, 105 అంజలి అంటున్నావు. అంటే ఫ్రెండ్స్ డాడీ. నువ్వు వెళ్ళి బ్రష్ చేసుకోరా ముందు. సార్ ఇక్కడ సుడిగాలి సుధీర్ గారి ఇల్లు ఇదేనండి. నిన్న మేడం డ్రాప్ చేశారంట కదండి, బ్యాగ్ మర్చిపోయారంట కార్ లో. సార్ బ్యాగ్ సార్ ఇచ్చేస్తాను. సారీ మర్చిపోయాను. ఇదిగోండి. అక్కడ ఉందా? ఎవరా ఫోను? ఏం డాడీ ప్రతిసారి అనుమానిస్తావు? అక్కతో మాట్లాడుతున్నా. అవునా? మాట్లాడుకో. ఎవరు? అక్క. రాత్రి అడిగేలో చెప్పు నువ్వు. రాత్రి డాడీ రేపు జబర్దస్త్ షూటింగ్ ఉంది కదా, రామ్ ప్రసాద్ కి సీనుకి ఒంట్లో బాగోపోతే నేనే దగ్గర నుంచి స్క్రిప్ట్ రాసి గెటప్లు అన్ని ప్రాక్టీస్ చేస్తే డాడీ నైట్ అంతా. నమ్మాలా? ఆ సీనుడు ఫోన్ చేయాలి ఒకసారి. అరే శ్రీను. అంకుల్ చెప్పండి అంకుల్. సుధీర్ ఎక్కడ ఉన్నాడు రా? అంకుల్ ఇప్పుడు వరకు స్కిట్ ప్రాక్టీస్ బాగా చేసి పడుకున్నాడు అంకుల్ పక్కనే. నీ పక్కనే ఉన్నాడా? అవును అంకుల్. అంకుల్ మాట్లాడతారు అంకుల్, లేపమంటారా? వద్దులేరా, లేకపోతేరా. మాట్లాడండి అంకుల్, మళ్ళీ ఫీల్ అవుతారు. వద్దులేరా, లేకపోతేరా. లేపుతాను అంకుల్. సరే ఫోన్ మాట్లాడతాడు. బాయ్ అంకుల్, ఉంటాను అంకుల్. రాత్రి శ్రావ్య గారి ఇంటికి వచ్చారంట కదా, వాచ్ మర్చిపోయారంట సార్, తీసుకోండి. శ్రావ్య ఎవర్రా? శ్రావ్య శ్రీనగర్ కాలనీ ఉంటుంది. శ్రావ్య ఎవర్రా? డాడీ నిన్న నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసి 12 గంటలకి టైం ఎంత అని అడిగింది డాడీ. నేను టైం చెప్పడానికి వెళ్ళి ఆ అమ్మాయి 10 నాకు ఫోన్ చేయడం ఎందుకు వాచ్ ని దగ్గర పెట్టుకొని పెట్టి వచ్చాను. కాలీఫ్లవర్లు. ఇది నమ్మాలి నేను. డాడీ ఇందాక నమ్మినప్పుడు ఎందుకు నమ్మరు డాడీ? లక్ష్మి ఎవరు నువ్వు? లక్ష్మి ఎవరు? అరే దేవానంద్, బాగున్నావంట్రా? ఎలా ఉన్నావు? ఏం సంగతులు? ఎప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ మంది. దేవానంద్ ఇక్కడ సేమ్ టు సేమ్ తండ్రి పోలిక. అవును పులిబెట్ట. అబ్బాయి ఏం చేస్తున్నాడు ఈ మధ్యన? బాగా ఫేమస్ అయ్యాడు కదా ఈ మధ్యన. అవునవును, ఎక్కడ చూసినా కనిపిస్తున్నాడు. మొన్న మధ్యన విజయవాడలో రైడింగ్ లో దొరికాడంట. ఏంట్రా నాకు ఈ నరకం? బయట సమాజంలో నడుస్తుంటే తలెత్తుకొని తిరగలేకపోతున్నాడు రా. డాడీ కార్ కొన్నా. ఇలా కాదురా, నేను ఏదో చేసి. హలో హలో, మ్యారేజ్ బ్యూరో అండి? అవునండి. నేను సుడిగాలి సుధీర్ ఫాదర్ మాట్లాడుతానండి. సుడిగాలి సుధీర్ ఫాదరా? చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్. మా అబ్బాయికి మంచి సంబంధం చూడండి సార్. మ్యారేజ్ బ్యూరో మూసేస్తున్నాను, బాయ్ ఉంటాండి. హలో హలో, మ్యారేజ్ బ్యూరో అండి? మీ నెంబర్ ని అన్ని మ్యారేజ్ బ్యూరోలు బ్లాక్ లో పెట్టడం జరిగింది.